ఈ సంవత్సరం మనం చూస్తున్నాం ఎల్నినో సమస్య. వర్షాకాలం దాదాపుగా పూర్తయ్యే పరిస్థితికి వచ్చాం, కానీ 52% వర్షపాతం లోటుగా ఉంది. ఒక స్టేట్ అగ్రికల్చర్ మీద ఎక్కువగా డిపెండ్ అయి ఉన్న స్టేట్ లో ఇలాంటి పరిస్థితే ఉంటే నేచురల్ గా అరేజ్ అయ్యే క్వశ్చన్స్ ఏంటి? రైతులకు మంచి చేసే కార్యక్రమాలు ఇంతవరకు ఏది కూడా చేస్తూ అడుగులు పడలేదు. మనకి తెల్లారి లెగిస్తే ఈ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీస్ లో టమ్కీలు వేసేది దేని మీద చెప్పండి? అమరావతి అమరావతి అమరావతి, రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్. మరి ఇలాంటి స్టేట్ లో పబ్లిక్ అటెన్షన్ అంతా కూడా అమరావతిలో కట్టబడుతున్న భారీ భవంతుల మీదే ఉండేలాగా చేస్తుంటే జగన్ గారు ఏంటి ఫార్మర్స్ అంటారు, అగ్రికల్చర్ అంటారు, వాళ్ళ జీవనోపాధి అంటారు. అసలు నాకు అర్థం కాదు జగన్ గారు, మీరు సిబిఎన్ గారిని ప్రివెంటివ్ మెజర్స్ ఏం తీసుకున్నారు అని అడగడం ఏంటి సార్? మీకు అసలు స్టేట్ లో ఏం జరుగుతుందో తెలుసా? నిన్ననో మొన్ననో సిబిఎన్ గారు గవర్నమెంట్ ఆఫీసర్స్ అందరికీ ఏఐని వాడి సిటిజన్ సర్వీసెస్ ని ఇంకా ఫాస్ట్ గా వెళ్లేలాగా చేయమని న్యూస్ ఛానల్స్ లో ఫోటోలకు బాగా కనిపించేలాగా ఆయన డాష్ బోర్డ్ ఒకటి ఉంటది కదా, దాని ముందు కూర్చొని డైరెక్షన్స్ ఇచ్చారు. మీరు అసలు న్యూస్ ఫాలో అవరా సార్? అలాంటి న్యూస్ ఫాలో కాకపోతే మీకు ఇలాంటి ఆలోచనలే వస్తాయి సార్. ఫార్మర్స్ కి ఈ దెబ్బ నుండి తట్టుకోవడానికి గవర్నమెంట్ ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్స్ కింద అరౌండ్ 1500 crores ఖర్చు పెట్టి ఉంటే ఫార్మర్స్ కి 3000 కోట్లు వచ్చుండేది అని ఎంతసేపు ఫార్మర్స్ అగ్రికల్చర్ వాళ్ళ లైవ్లీహుడ్స్ ని ప్రొటెక్ట్ చేయడం అని మాట్లాడతారేంటి సార్? మీకు తెలీదా? న్యూయార్క్ టైమ్స్ లో సిబిఎన్ గారి మీద అమరావతి మీద ఒక ఆర్టికల్ వచ్చింది, మీకు తెలీదా? ఆ టమ్కీలు వేసుకుంటే చాలు కదా సార్, మనకి ఇవన్నీ ఎందుకు చెప్పండి? మన రిజర్వాయర్స్ లో వాటర్ ని ఇలాంటి డెఫిసిట్ రెయిన్ఫాల్ టైంలో ఇరిగేషన్ కి సరిగ్గా వాడట్లేదు అని లబోదిబో అంటున్నారు. 854 అడుగులకు శ్రీశైలంలో నీళ్లు ఎప్పుడైతే పడిపోతాయో ఆ 854 అడుగులు కిందికి పోతే అసలు నువ్వు ఇవ్వాలనుకున్నా కూడా రాయలసీమ ప్రాజెక్టులకు నీళ్ళు ఇవ్వలేవు. దేనికి సార్? ఫార్మర్స్ ని కూడా ఒకసారి అమరావతికి వచ్చి చూడమనండి, వాళ్ళ కడుపు నిండిపోద్ది. లేదా వాళ్ళకి ఇబ్బందిగా ఉంటే చెప్పండి, వాళ్ళ పొలాల్లో కూడా ఒక డ్రోన్ షో వేస్తారు సిబిఎన్ గారు. అంతేగాని వాళ్ళకి తట్టుకోవడానికి ఆల్టర్నేట్ క్రాప్స్ మీదకి వెళ్లి గవర్నమెంట్ ఎందుకు సేవ్ చేయట్లేదు అని అడుగుతున్నారేంటి సార్? అసలు అది కాదు సార్, నాకు విషయం చెప్పండి, మినిమం సపోర్ట్ ప్రైస్ ఇవ్వట్లేదు అని అడుగుతున్నారేంటి సార్? ఈ రోజు రాష్ట్రంలో ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర లేని పరిస్థితి ఈ రోజు తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారు. ఒక స్క్వేర్ ఫీట్ కి 20,000 రూపాయలకి పైనే ఖర్చు పెట్టి అంత ప్రైస్ ఇచ్చి సపోర్ట్ చేస్తుంటే అమరావతిలో డెవలపర్స్ ని, ఫార్మర్స్ కి, అగ్రికల్చర్ ప్రొడ్యూస్ కి మినిమం సపోర్ట్ ప్రైస్ ఇవ్వట్లేదు అంటారేంటి సార్? ఏమైనా అర్థం పర్థం ఉందా మీరు చెప్పే దాంట్లో? పైగా మీ టైంలో ఇన్పుట్ సబ్సిడీస్, ఈ క్రాప్, సీఎం మ్యాప్, అగ్రి ల్యాబ్స్ అంటున్నారేంటి? మీకు తెలీదా క్వాంటమ్ కంప్యూటింగ్ ల్యాబ్స్ వస్తున్నాయి? ఈ అగ్రి ల్యాబ్స్ ఎందుకు చెప్పండి? అవి ఒకటి ఉంటే చాలు మనకి. ఎందుకనే సార్ నేను అనింది, మీరు అసలు న్యూస్ ఫాలో అవ్వట్లేదు, మీరు రియాలిటీ అని మాకు చూపించే రియాలిటీతో అసలు టచ్ లో లేరు అని చెప్పింది ఇందుకే. సో నా మాట విని మీరు కూడా ఇంక నుంచి ఈ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీస్ చాలామని చేసే టమ్కీలని, వాళ్ళ ఫేక్ ప్రాపగాండాస్ ని ఫాలో అయ్యారనుకోండి, మీరు కూడా మాలాగే సెట్ అయిపోతారు. హాయిగా మీ నోట్లో నుండి కూడా ఇంకా ఎప్పుడు చూడు ఓన్లీ ఏఐ, క్వాంటమ్, అమరావతి, రియల్ ఎస్టేట్ అని కరెక్ట్ గా బ్యానర్ ఐటమ్స్ కి సరిపోయే టమ్కీలు వేసుకుంటా మీరు కూడా టైం పాస్ చేసేయచ్చు.